సృష్టికర్తతో స్నేహమా మంచినైన నాకు సృష్టికర్తతో స్నేహమా నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది ఇప్పుడు ఒక చరణం విన్నాం కదా, మట్టితోనైనా నాకు సృష్టికర్తతో స్నేహమా అని. నిజమే కదా, మన మట్టి శరీరము మట్టిలాగానే ఆలోచిస్తుంది, కానీ నిజమైన దేవుడు మన గురించి ఇంకొకలాగా ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశములు వేరుగా ఉన్నాయి. ఒకవేళ మనము బైబిల్ గ్రంథం నుంచి చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశములు కావు అని యెహోవా సెలవిస్తున్నాడు. నిజమే కదా, దేవుడు మన గురించి ఒకలాగా ఆలోచిస్తున్నాడు, మనం మన గురించి ఇంకొకలాగా ఆలోచిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, సమాధానకరమైన ఉద్దేశములు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, సమాధానకరమైన ఉద్దేశములే నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. సమాధానం, ఆయన సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మనమేమో అసమాధానముతో దేవుని గురించి ఆలోచిస్తున్నాం. నా మొర వినడానికి కొంతమంది, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాదు అని కొంతమంది, అసలు నేను దేవునికి ఇష్టం లేదని కొంతమంది, అసలు దేవుడు వింటాడా, నా మొర వినడు, నేను పాపిని కదా అని గత కాలంలో గత జీవితంలో చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ నా మొర వినడులే, నాలాంటి పాపి మొర వినడులే, నా జీవితం పాడైపోయిందిలే అని కొంతమంది. ఇంకొంతమంది అయితే నేను పెళ్ళైన తర్వాత దేవుని సేవ చేయలేనని, నేను వివాహం అయిపోయిన తర్వాత నా జీవితం సర్వనాశనమైందని, నా జీవితము వంటింటికే మరి అంకితం అయిపోయిందని కొంతమంది సహోదరులు ఆలోచిస్తున్నారు. కానీ ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను నీ గురించి ఉద్దేశించిన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన నీ మొర వింటున్నాడు. ఆయన ఇచ్చే ఆ సమాధానము నువ్వేమో రాలేదనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు ఆ సమాధానం పొందుకునే విధంగా నిన్ను మారుస్తూ ఉన్నాడు, దినదినము మారుస్తూ ఉన్నాడు. ఒక కుమ్మరికి తెలుసు ఎలా మట్టితో ఒక మట్టి కుండను, అందమైన మట్టి కుండను ఎలా తయారు చేయాలో ఆ యొక్క కుమ్మరి వానికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారికి నేను ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పగా ఉన్నాయి, అవన్నీ సమకూడి జరుగుతున్నాయి, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు అంటున్నాడు, అవి ఆ నిరీక్షణ నీకు సమాధానాన్ని ఇస్తుంది. నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది నా జీవితం ఇంకా బాగుపడదు అని నువ్వు డిప్రెషన్కి లోనైపోతున్నావు అని నువ్వు చాలా దేవునికి దూరం అవుతున్నావు, కానీ దేవుడు నీకు ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచించేస్తామా? ఆలోచించిన ప్రియ దేవుని కుమారుడా, మట్టిలాగా ఆలోచించద్దు. సృష్టికర్త అయిన దేవుడు, నిత్యము జీవిస్తున్న దేవుడు, నిత్యము నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ పట్ల ఉద్దేశములు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వదిలివేయద్దు. చివరి క్షణంలో ఉన్నావో ఏమో,
దేవుడు రేపే నీకు గొప్ప తలంపులు, ఆలోచించిన తలంపులన్నీ, ఉద్దేశాలన్నీ సఫలీకృతం చేయాలని ఆశపడుతున్నాడేమో. ఈరోజు వెనుక వేయద్దు, ఈరోజు దేవుణ్ణి వదిలిపెట్టద్దు, గట్టిగా పట్టుకో. ఆయన అన్న మాటను ఆయన నెరవేర్చే దేవుడు, నమ్మకం కలిగిండు. మట్టిలాగా ఆలోచించద్దు. నీకు, నీ కుటుంబానికి, ఇది వింటున్న వారందరికీ దేవుడు తన కృపను, సమాధానాన్ని, ఆయన ఉద్దేశించిన సంగతులు నెరవేరునుగాక. ఆమేన్.